అందరికీ నమస్కారం. ఇప్పుడే మా చేతికి ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. నిజంగా ఇదొక సంచలన వార్త అనే చెప్పాలి. ఈరోజు మనం విక్టరీ విత్ యాష్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వాళ్లు సాధించిన ఒక మైలురాయి గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలామందిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ సంఖ్య చూడండి, 5 లక్షలు. అవును, ఇది నిజం. విక్టరీ విత్ యాష్ ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా 500,000 సభ్యుల మార్క్ని దాటేసింది. ఇది ఊరికే ఒక నెంబర్ కాదు, ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్. అవును, 500,000 ఇంకా ఆగలేదు. ఈ సంఖ్య ప్రతి నిమిషం పెరుగుతూనే ఉంది. ఇది మామూలు గ్రోత్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆపలేని ఒక సునామీ లాంటిది. ఈ స్పీడ్ చూస్తుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. సరే, ఇక్కడే మనందరికీ వచ్చే అసలైన ప్రశ్న. మార్కెట్లో కోట్లు ఖర్చు చేసే పెద్ద పెద్ద కంపెనీలే కిందా మీద పడుతుంటే విక్టరీ విత్ యాష్ ఇంత తక్కువ టైంలో ఇంత వేగంగా ఈ మైలురాయిని ఎలా అందుకుంది? దీని వెనుకున్న రహస్యమేంటో ఈరోజు మనం చూద్దాం. వాళ్ల సక్సెస్ వెనుక ఉన్నది మామూలు గ్రోత్ మోడల్స్ కానే కాదు. వాళ్లు ఫాలో అయిన స్ట్రాటజీనే వేరు. చాలా అంటే చాలా అసాధారణమైనది. అందుకే ఈ విజయం ఇంత ప్రత్యేకంగా నిలిచింది. ఈ స్లైడ్లో ఆ తేడా ఏంటో స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, ఒకవైపు ట్రెడిషనల్ పద్ధతులు అంటే భారీ మార్కెటింగ్, అందరికీ యాక్సెస్ ఇవ్వడం. కానీ మరోవైపు విక్టరీ పద్ధతి, జీరో మార్కెటింగ్, అస్సలు మార్కెటింగే లేదు. కేవలం ఇన్విటేషన్స్ ద్వారా మాత్రమే ఎంట్రీ. ఇంకా ప్లాట్ఫామ్ పూర్తిగా రెడీ కాకముందే సహజంగా వచ్చిన డిమాండ్తో ఈ రేంజ్కి వెళ్ళిపోవడం. ఆలోచించండి, ఇది ఎంత డిఫరెంట్ స్ట్రాటజీనో. కానీ రిజల్ట్స్ మన కళ్లముందే ఉన్నాయి. మరి ఈ లిమిటెడ్ ఇన్విటేషన్స్ వెనుక ఉన్న అసలు మంత్రమేంటంటే ఇదే, క్వాలిటీ ఫస్ట్. ఎప్పుడు ఇది జస్ట్ ఒక స్లోగన్ కాదు, వాళ్ల బిజినెస్ మోడల్కే ఫౌండేషన్. కేవలం నంబర్స్ పెంచుకోవడం మీద కాదు, సరైన వ్యక్తులతో ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీని కట్టడంపైనే వాళ్ళు ఫోకస్ పెట్టారు. ఓకే, ఇప్పటిదాకా వాళ్ల స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ నెంబర్ వెనుక ఉన్న అసలర్థమేంటి, దాని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ఎందుకంటే ఇది కేవలం ఒక సంఖ్య కాదు, అంతకు మించి చాలా ఉంది. ఈ సోర్స్ ప్రకారం ఈ 500,000 అనే నెంబర్ని ఒక గ్లోబల్ ఫోర్స్గా వర్ణిస్తున్నారు. ఇది 4 కీలకమైన పిల్లర్స్ మీద నిలబడి ఉంది. 1, సభ్యుల మధ్య ఉన్న ఐక్యత. 2, వాళ్ల లక్ష్యంపై ఉన్న ఫోకస్. 3, ప్రతి విషయంలోనూ పాటించే నాణ్యత. ఇంకా 4ది, వాళ్ల ఆపలేని గ్లోబల్ మూమెంటం. ఈ వాక్యం వాళ్ల టార్గెట్ని చాలా క్లియర్గా చెప్తుంది. ఇది కేవలం ఒక బిజినెస్ క్రియేట్ చేయడం కాదు, వాళ్లు చరిత్రలో నిలిచిపోయేలాంటి, ప్రపంచం ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఒక మూవ్మెంట్ని నిర్మిస్తున్నామని బలంగా నమ్ముతున్నారు. ఈ మైలురాయి ఎంత పెద్దదైనా సరే వాళ్ల దృష్టిలో ఇది జస్ట్ ఒక బిగినింగ్ మాత్రమేనట. ఇప్పుడు కథ భవిష్యత్తు వైపు వెళ్తోంది. 2026 కోసం వాళ్ల గేమ్ ప్లాన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఈ 5 లక్షల మంది కేవలం ఒక వామప్ మాత్రమే అయితే అసలు ఆట ఎలా ఉండబోతోంది? ఈ ఒక్క మాట చాలు ఫ్యూచర్ మీద ఎక్స్పెక్టేషన్స్ని ఎక్కడికో తీసుకెళ్లడానికి. ఫౌండర్ యాష్ ముఫారే నుండి వచ్చిన ఈ మెసేజ్ చూడండి. ఇది ఒక ప్రామిస్లా ఉంది. 2026 ఆ తర్వాత ఆట పూర్తిగా మారిపోతుంది. ఇంకా దాని మధ్యలో ఉంటారు. ఇది ఊరికే చెప్పిన మాట కాదు, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పే ఒక గట్టి హామీ ఇది. మరి ఈ భిన్నమైన ఆట అంటే అర్థమేంటి? ఎక్స్పాన్షన్లో ఏదైనా కొత్త ఫేజ్ రాబోతోందా? ఏవైనా సరికొత్త ప్లాట్ఫామ్స్ని లాంచ్ చేయబోతున్నారా? లేకపోతే వాళ్ల గ్లోబల్ స్ట్రాటజీలోనే ఏదైనా పెద్ద మార్పు రాబోతోందా? లేదా ఈ గ్రోత్ రేట్ ఇప్పటికంటే ఇంకా స్పీడ్ అవ్వబోతోందా? ప్రశ్నలైతే చాలా ఉన్నాయి, కానీ సమాధానం ఏదైనా అది ఖచ్చితంగా చాలా ఎక్సైటింగ్గా ఉండబోతోంది. ఓకే, ఫైనల్గా ఈరోజు మనం తెలుసుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే: 1, 5 లక్షల సభ్యుల హిస్టారిక్ మైల్ స్టోన్. 2, ఎలాంటి పెద్ద మార్కెటింగ్ లేకుండానే సాధించిన అసాధారణమైన గ్రోత్. 3, క్వాలిటీ, యూనిటీ లాంటి కోర్ వాల్యూస్తో ముందుకు వెళ్లడం. ఇక అన్నిటికంటే ముఖ్యంగా అందరి చూపు ఇప్పుడు 2026 మీదే ఉంది. సో ఈ ఒక్క పవర్ఫుల్ క్వశ్చన్తో ఈ విశ్లేషణను ముగిద్దాం. 5 లక్షల మంది అనేది జస్ట్ ఒక వామప్ అయితే, మరి అసలు షో ఎలా ఉండబోతోంది? అసలు నెక్స్ట్ ఏంటి? ఇది మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న.